వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది కంద బచ్చలి గుమ్మడికాయ కూర. ఇది కార్తీక మాసంలో ఎక్కువగా తయారు చేసుకుంటారు, కొన్ని కథకార్యాల్లో కూడా వేస్తారు ఆంధ్ర సైడ్లో. దీనికి నేను ముందుగా కొంచెం బచ్చల కూరని ఒక గుప్పుడు తీసుకున్నాను. దాని ఆకులన్నీ సేడ్ లేకుండా క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈ కూరకి కాడలని కూడా వాడతారు. ఈ కాళ్ళు అనేవి లేతగా ఉంటే గమ్మున ఉడుకుతాయి, ముదిరివైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కానీ తినేటప్పుడు ఈ కాడ కూడా ములక్కాళ్ళ టేస్ట్ అనేది బాగుంటుంది లాక్కుని. దీనికి ఈ విధంగా కడిగేసుకుని మనకు కావాల్సిన సైజులో ఆకుని కాడల్ని కూడా ముక్కల కింద కోసుకుని పెట్టుకోవాలి. ఒక పావు కేజీ గుమ్మడికాయ ముక్కను తీసుకుని ఈ విధంగా ముక్కల కింద కోసుకుని పెట్టుకోవాలి. పావు కేజీ దాకా కందని తీసుకున్నాను, దాన్ని కూడా ఈ విధంగా తొక్క తీసేసి మనకు కావాల్సిన సైజులో ముక్కల కింద కోసుకుని పెట్టుకున్నాను. కంద అనేది దురద ఉంటుందంటే కనుక ముందు ఒక 10 నిమిషాలు జామ ఆకులు వేసి ఉడకబెట్టుకోండి, అప్పుడు దురద అనేది ఉండదు. 10 పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నాను. కారం తినలేని వాళ్ళు ఇంకా కొంచెం తగ్గించుకుని వేసుకోండి. ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ తినలేని వాళ్ళు ఈ ఉల్లిపాయ మానేసుకోండి. నేను 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కోసుకుని వేసుకున్నాను. ఉల్లిపాయ లేకపోయినా సరే కూర టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. 2 టేబుల్ స్పూన్స్ దాకా కళ్ళుప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, మెత్తన ఉప్పు వేస్తే కొంచెం తగ్గించి వేసుకోండి. ఒక పావు స్పూన్ పసుపు, 100 గ్రామ్స్ దాకా నేను బెల్లాన్ని తీసుకున్నాను. ఈ కూరకి బెల్లం అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కొంచెం తగ్గించి తినేవాళ్ళు ఇంకా కొంచెం తగ్గించుకుని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ శనగపప్పుని 1 గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు ఉన్నంత నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకుని దాన్ని ముందుగా గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి. తాలింపు కోసం మెంతులు, కొంచెం జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు చితగొట్టుకుని పెట్టుకున్నాను. మీరు కార్తీక మాసంలో తినలేకపోతే తాలింపులో వెల్లుల్లిపాయలు కూడా మానేయండి. కొంచెం కరివేపాకు, ఆవాలు, కొంచెం 4 ఎండుమిర్చి తుంచుకుని పెట్టుకున్నవి. 3-4 టేబుల్ స్పూన్స్ దాకా నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. మీకు ఏ నూనెలో అవైలబుల్ అయితే ఆ నూనె వాడుకోండి. మనం ముందుగా నేను కుక్కర్లో తయారు చేయడం వల్ల ఈ బచ్చలి, గుమ్మడి, కంద, ఉల్లిపాయ, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, తాలింపు దినుసులు తప్పించి మిగిలినవన్నీ ఇందులో వేసేసి చింతపండు గుజ్జు కూడా పోసేసి ఉప్పు, కారం, పసుపు, బెల్లం అన్నీ వేసేసి పైకి కిందకి ఒకసారి కలిపేసుకుని మీకు అవసరమైతే కొంచెం వాటర్ పడతాయి అనుకుంటే కనుక ఇంకా కొంచెం వాటర్ కూడా పోసుకోండి. పోసుకుని కుక్కర్లో పెట్టి నేను లేతగా ఉన్న బచ్చల కూర కూడా ఒక 6-7 విజిల్స్ రానిచ్చాను. మీకు కొంచెం బచ్చల కూర ముదురుదైతే కనుక ఇంకా 2 విజిల్స్ ఎక్కువ రానిచ్చుకోండి. ఈ కూర అనేది తర్వాత విజిల్ తీసేసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇదే దాకలో కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అదైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కుక్కర్లో అయితే ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మీరు కట్టెల పొయ్యి అవైలబుల్గా ఉంటే కనుక కట్టెల పొయ్యి మీద కూర చేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. దీనికి ఒక దాకన కానీ మూకుని కానీ పెట్టి నూనె పోసుకొని అవి వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, మిగిలిన పోపు సామానం అన్నీ వేసేసి అవి కూడా కలర్ మారాలి. కొంచెం బ్రౌన్ రంగు వచ్చిన తర్వాత ఇవి మనం ముందుగా కూర దగ్గరికి ఉడికించుకున్న కూరని ఇందులో వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కూర అనేది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్నా సరే 2 డేస్ నిల్వ ఉంటుంది. ఇది కుక్కర్లో తయారు చేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అవుతుంది. అదే మామూలుగా గ్యాస్ మీద పెట్టి ఎక్కువసేపు ఉడికిస్తే చాలా టైం పడుతుంది. కంద, బచ్చలి, గుమ్మడికాయ కూర రెడీ అయింది.